వచ్చినప్పుడు స్పృహ లేదు, కంప్లీట్గా బ్రెయిన్లో పెద్ద బ్లీడ్ ఉంది. ఇమీడియట్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 2-3 రోజులు అయింది. 2-3 రోజుల తర్వాత వెంటిలేటర్ నుంచి స్లోగా వెంటిలేటర్ తగ్గించి వెంటిలేటర్ తీసేయాలి. పర్వాలేదు, ఇప్పుడు కొంచెం ఆ స్పృహ అనేది కంప్లీట్గా రావాలి. దాంతోపాటు జ్వరం వస్తుంది. ఆయన కింద పడ్డప్పుడు ఫుడ్ మొత్తం లంగ్లోకి పోయింది. యాస్పిరేషన్ అంటాం, అది యాస్పిరేట్ అయింది. దానికి మందులు పెడుతున్నాను, టైం పడుతుంది ఇంకా రికవర్ అవ్వడానికి. ఫస్ట్ అయితే ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చినాడు. ఆ రోజే 3 రోజులు లేవాలి, కంప్లీట్ కొమ్మలా ఉన్నాడు. ఎవ్రీడే వాళ్ళకి చెప్తున్నాము, ఆడియో అండ్ వీడియో కౌన్సిలింగ్ చూపిస్తున్నాము, ప్రతిరోజు చూపిస్తున్నాము. 3 days మాకు కూడా అనిపించింది బయటకు వస్తే రాదు. లక్కీగా సాటర్డే తర్వాత ఇంప్రూవ్ అయింది. అది జ్వరం తగ్గి బయటికి రావాలి. ఆ పడిన టైం లంగ్ మొత్తం నిమ్ము ఫామ్ అయింది. నిమ్ము కోసం ట్రీట్మెంట్ పోతుంది. ఆ సెట్ అయితే నెక్స్ట్ స్టెప్ చూసి కిందికి పంపించి నడిపించి ఇంటికి పంపించాలి. ఇప్పుడు గుద్దిన బైకర్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? అతనికి కూడా కొంచెం దెబ్బలు బాగానే తాకినాయి. కాకపోతే బ్రెయిన్ కూడా క్లాట్ అయింది. నేనంత పెద్ద కాలే. నేను ఇద్దరిని ఒకే పక్కన పెట్టిన 3 రోజులు. ప్రతిరోజు ఈయనకు కూడా స్కాన్ చేయించిన. ఫస్ట్ రోజు వాళ్ళకు వచ్చిన అఫ్రీద్ అతనికి ఏం చెప్పినామంటే, ఈరోజు స్కాన్లో కొంచెం బ్లీడ్ ఉంది, రేపు చూద్దాము, రేపు సిటీ స్కాన్ చేయించుకున్నాము. సిటీ స్కాన్లో లక్కీగా బ్లీడ్ పెరగలేదు. నెక్స్ట్ డే కూడా చేయించినాం, పెరగలేదు. కాకపోతే ఆయనకు లీక్ స్టార్ట్ అయింది. బ్రెయిన్ నుంచి కిందకి సిఎస్ఎఫ్ అంటాం అనమాట. బ్రెయిన్లో నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఎట్లా అంటే జిగుడు ఉంటాయి. ఆ లీక్ స్టార్ట్ అయితే ఈఎన్టీ సర్జన్ పిలిపించి ప్యాచ్ చేయించాం. సో సర్జరీ అవసరం మళ్ళీ అతన్ని వార్డుకి షిఫ్ట్ చేసినాం. అతను కూడా సేమ్ పడ్డప్పుడు అనేది కొంచెం జ్వరం వస్తుంది, ఛాతీ నిమ్ము కాలేదు, అతను వార్డుకి వచ్చింది. ఇతను కొంచెం బెటర్ ఉన్నాడు. డిశ్చార్జ్ కూడా చేద్దాం ప్లాన్ ఉంది అతన్ని అఫ్రీద్. అతను బెటర్ ఉన్నాడు. ఇప్పుడు అఫ్రీద్ వచ్చిన తర్వాత ఇవి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏమన్నా చేశారు సార్? నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళిద్దరు 2 పార్టీలు ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడినారు. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. వాళ్ళు ఏం మాట్లాడుకో వాళ్ళిద్దరిని అడగాలి. మీరున్నారు కదా, ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా అఫ్రీద్ వాళ్ళ అతను, ఇంకో అతను, ఇద్దరు పార్టీలు కూర్చున్నారు. ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరు జాబ్ ట్రై చేస్తారు. వాళ్ళు ఎట్లా మాట్లాడారో ఏందో మాట్లాడుకుని వచ్చి మేము ఇద్దరం కాంప్రమైజ్ అయినాము, మా ట్రీట్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. ఇంకా మేము ఏం చేయలేదు. యూజువల్గా ఏం చేస్తామంటే, ఒక ఆపోజిట్ పార్టీకి డౌట్ ఉన్నప్పుడు ఇద్దరికి టెస్టులు పంపిస్తాం, బయట ల్యాబ్కి పంపిస్తాం. 3-4 days పడుతుంది. ఆల్కహాల్ యూరిన్లో వస్తుంది అనమాట. పంపిద్దామని కూడా చెప్పినాం, ఆ అమౌంట్ కూడా చెప్పినాం. ఇద్దరు మళ్ళీ బయటకు వెళ్ళి మాట్లాడుకొని, మరి ఏం మాట్లాడుకోరు మనకు తెలియదు, కాంప్రమైజ్ అయ్యి వచ్చినారు. వద్దు అన్న టెస్ట్ మేము పంపించాం. అది వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. చేద్దామని మేము సజెస్ట్ చేసినాం టెస్ట్. ఇన్ఫాక్ట్ చేయలేదు, మాకు తెలియదు అది. ఇప్పుడు మీ పర్సన్ ఇంకో అతను ఆ రోజు వచ్చి కూర్చున్నారు, ఇద్దరు ఇటు సైడ్ ఒకరు ఇటు సైడ్ కూర్చున్నారు. వాళ్ళ ఓనర్స్, మీ ఎవరైతే బాయ్ ఉన్నాడో ఓనర్స్, విశ్వాల్ వాళ్ళు కదా మీరు, వాళ్ళ ఓనర్స్ వచ్చి కూర్చున్నారు. ఇద్దరు రమ్మని చెప్పాలి, ఇద్దరు రమ్మ, వాళ్ళే వద్దని చెప్పారు టెస్ట్. వాళ్ళకి కావాలంటే టెస్ట్ ఇప్పుడు కూడా పంపిస్తాం. 14 days ఉంటుంది, 14 days బాడీలో ఉంటుంది, అది నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా వస్తుంది అది ఒక్కసారి చేయించండి సార్. నాకు ఇబ్బంది లేదు. నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఆపోజిట్ పార్టీ స్టూడెంట్ ఇతను కాదు, ఇద్దరు తెలుగు మాట్లాడు, ఇద్దరు ఉంటారు ఓనర్స్. వాళ్ళు వచ్చినారు, స్టార్టింగ్ వచ్చినారు. ఆ రోజు మీరు లేరు. ఇంకా ఫస్ట్ రోజు ఓన్లీ ఓనర్స్ వచ్చినారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళు లేరు, వీళ్ళు బ్రదర్ ఇతను. అయితే వాళ్ళు వచ్చి ఇంకా రాలే ఇప్పటికి. వీళ్ళు ఎక్కడి నుంచి, వేరే స్టేట్ నుంచి రావాలి. వాళ్ళే వచ్చి మాట్లాడారు. మీరు మాట్లాడారు కదా, చెప్పండి వాళ్ళతో. ఈ మాట ఈయన వాళ్ళ చాచా అవుతాడు, అఫ్రీద్ వాళ్ళ చాచా అవుతాడు. ఇప్పుడు కూడా పంపిస్తే వస్తుంది, 14 days లో రిపోర్ట్ వస్తుంది, దానికి ఏం డౌట్ లేదు. కాకపోతే అపోజిట్ పార్టీ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఉంది, స్టూడెంట్ ఇట్లా మరి ఏం మాట్లాడుకో మనకు తెలియదు. వాళ్ళిద్దరు ఓకే అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు అది యూజ్ అవుతుంది అంటే, స్టూడెంటే కదా సార్, స్టూడెంటే. బట్ మనం కూడా ఆలోచిస్తాం, యాజ్ ఎ డాక్టర్ గా, మీడియాగా మనం కూడా ఆలోచిస్తాం. కానీ ఎదుటివాడు చావు బ్రతుకుల మధ్యలో 13-14 లక్షలు పెట్టుకొని చచ్చిపోతా ఉంటే, వాడు వచ్చి బండి తాగేసి గుద్దేసి వాడు బ్రెయిన్ మొత్తం సర్వనాశనం అయిపోయి 1 లక్ష ఇస్తా 2 లక్షలు ఇస్తా అని వాళ్ళు కాంప్రమైజ్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి ఓనర్ మీద కేసు అవుతుంది, ఆయన మీద కేసు అవుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కోట్ల చుట్టూరు తిరిగితే వీళ్ళకి అర్థమవుతుంది. నాకేం ఇప్పుడు మనకు 14 days వరకు ఎక్కడికి పోతుంది, బాడీలో ఉంటుంది. అది చేయించండి సార్ ఇమీడియట్లీ. ఓకే అంటే చేపిద్దాం. వీళ్ళు ఇప్పుడు 2 parties ఇద్దరికి పంపించేస్తాం. ఇద్దరికి పంపించేస్తాం. టెస్ట్ ప్రొసీడ్ అవ్వాలి.
ఎప్పుడు అంటే ఈ రికవరీ ఎప్పుడు రికవరీ అంటే సార్ ఇప్పుడు అది తాకింది బ్రెయిన్కి, దానికి కంప్లీట్గా 3 days కోమాలో ఉన్నాడు, పెద్ద గడ్డ ఫామ్ అయింది. ట్రీట్మెంట్ వైజ్ గా చెప్తున్నారు సార్ అందరు మీరు బాగా చేస్తున్నారు ట్రీట్మెంట్ కానీ అనేది. మనకేంటంటే ఉన్న గడ్డ పెరగకుండా ట్రీట్మెంట్ చేసినాం, కానీ పడినప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది బ్రెయిన్ ఇంత ముద్దలాగా ఉంటుంది. ఎంతవరకు డ్యామేజ్ అనేది మనకు కంప్లీట్ అతను స్పృహకు వస్తేనే తెలుస్తుంది మనకు. కొంతమంది చెయ్యి వీక్ అవ్వచ్చు, కాలు వీక్ అవ్వచ్చు, కొంతమంది మాట పడిపో అట్లాంటి. ఆయన రికవరింగ్ స్టేజ్ లో ఉన్నాడు, కంప్లీట్ గా మనం అసెస్మెంట్ చేయలేం. దీనికి తోడు జ్వరం స్టార్ట్ అయింది. ఆ జ్వరం ఎందుకు వచ్చిందంటే లంగ్ లోకి ఆయన పడినప్పుడు ఆస్పిరేషన్ అయింది, పొట్టలో ఉన్న ఫుడ్ లోపలికి వెళ్ళింది, అని తీస్తాం. అది పొట్టలో ఉన్న లంగ్ లో పోదు, లంగ్ లో పోండి గాలే ఉంటుంది కదా, ఆ లంగ్ లో దాంట్లోకి తిత్తుల్లోకి ఏమైనా ఫుడ్ లాంటిది పోతే నిమ్ము ఫామ్ అయింది. దానికి ఇంజక్షన్ కూడా కొంచెం వేరే ఇంజక్షన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏంటి, ఎమర్జెన్సీ నుంచి బయటకు తీసుకొచ్చాం ప్రాణాపాయం నుంచి. ఇప్పుడు లంగ్ ప్రాబ్లం, లంగ్ ట్రీట్మెంట్, ఇవన్నీ సెట్ 1 by 1 అనమాట. టైం పడుతుంది సార్, టైం పడుతుంది. ఆ ఫ్రీజింగ్ కూడా స్లోగానే కింద తీసుకొచ్చాం. ఇతను కూడా అదే స్టెప్ అనమాట, 1 by 1 తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడారు आज बात किया आपको भाई को आज पेशेंट को बात नहीं किया कल भी ऐसे उसको हिलाया, उसने सो गया फिर। ठीक है, तो आँख भी नहीं देख रहा है खुल के, वो टाइम लगेगा। वो अभी वेंटिलेटर निकाला। पहले बोला ना द सेकंड द थर्ड डे आपको दिखाया ना, స్పృహ ఉంది. ఆయన శ్వాస ఆయన తీసుకుంటారు, వెంటనే తీస్తే ఆయన శ్వాస ఆయన తీసుకుంటారు, ఆయన ఆటనే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే పడ్డప్పుడు బ్రెయిన్ లో మెయిన్ పార్ట్ మాట్లాడేది, కొంతమంది మెమొరీ లాస్ ఉంటుంది, ఆ పార్ట్ ఏదైనా పోయినట్టు అనిపిస్తుంది. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఏ స్కాన్ లో తెలియదు. అది స్పృహ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కొంతమంది రికవర్ అవుతారు అంతా, కొంతమందికి చెయ్యి వీక్ ఉంటుంది, కొంతమంది గుర్తుండదు, మెమొరీ లాస్ అంటే అమ్నేషియా అంటే, అది మనకు తెలియదు. అతను చెప్తే తెలుస్తుంది. కొంచెం ఫీవర్ రావడం వల్ల డల్ అయ్యిండు. లక్కీగా ఏంటంటే అసలు మాకు ఆ వెంటనే నుంచి బయటకు వస్తారా లేదా కూడా 0 చెప్పిన వీళ్ళకి. మాకైతే చాలా కష్టం, హోప్లెస్. లక్కీగా అయింది బయటకు వచ్చింది. బిల్లు మేము సర్జరీకి ఒక 1.3 చెప్పినాం సార్. అది సర్జరీ అయిపోయింది, సర్జరీ డే 1 అయిపోయింది. తర్వాత అటెండర్స్ అసలు ఆ రోజు వచ్చినప్పుడు సిచ్యువేషన్ చెప్తా. సార్ ఉన్నాడు, సార్ ఎమర్జెన్సీలో ఉన్నాడు, ఒక్కరు రాని సంతకం పెట్టారు, ఒక్కరు రాని. మేము యాక్చువల్ ఇమీడియట్ 100 డయల్ చేసి పోలీసులు, ఎందుకంటే ఆ టైంలో స్టూడెంట్స్ హంగామా చేస్తారు, 100 డయల్ చేసి పోలీసులు పిలిపించి పేషెంట్ అన్నోన్, పేషెంట్ సర్జరీ అవసరం పడుతుంది, ఎట్లా చేద్దాం. అప్పటికే లక్కీగా వచ్చేసారు అటెండర్స్, హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు. సరే ఇంకా పేషెంట్ ప్రిపరేషన్ చేసుకొని బ్లడ్ శాంపిల్స్ అన్ని పంపించేసి తర్వాత సర్జరీ 5-6 మిడ్ నైట్ అంతా ఇది, మిడ్ నైట్ మొత్తం ప్రాసెస్. సర్జరీ కూడా మనకు 4 గంటలకు ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో పైసలు కూడా ఇద్దరు కట్టలేదు, ఇమిడియట్లీ చేస్తారు కాబట్టి గాడ్ గ్రేస్. నేను చూడొచ్చు నో ప్రాబ్లం. ఇప్పటివరకు ఎంత సుమారు ఎంత అయితే ఇప్పుడు మనకు 1.3 సర్జరీకి అయినా సార్, మనకు వెంటిలేటర్ చార్జెస్ ఐసీయూ పర్ డేకి మనకి ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది చెప్తారు. నో ఇష్యూ అది చూసుకుంటా. తర్వాత కొన్ని టెస్టులు కడుతారు, ఫార్మసీ కట్టుకుంటారు. ఒకసారి మీకు ఎస్టిమేషన్ ఇస్తాడు, మా మేనేజర్ ఇస్తాడు. ఒకసారి మీకు ఎస్టిమేషన్ ఇస్తాడు, చూడాలి. ఇంజెక్షన్స్ మెయిన్ పోతున్నాయి ఫార్మసీ. జ్వరం వచ్చిందని చెప్పినాం కదా, జ్వరం వచ్చిన తర్వాత ఇంకా కొలిస్ట్రాల్ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ మనకు ఆల్మోస్ట్ మీకు బ్రేకప్ బిల్ అంతా ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. అదే ఇంకా ఉండాల్సి వస్తుంది ఈజీగా. ఒక మినిమం 5 days 1 week పడుతుంది. స్పృహ మనకి జ్వరం తగ్గాలి 2 days 3 days అనుకుంటున్నాం. 2-3 days. లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది మెయిన్. ఇప్పుడు బ్రెయిన్తో మరి లంగ్ల వల్ల డల్ చేస్తుంది అనమాట. అతను యాక్టివ్ ఉన్నదని డల్ చేస్తుంది ఈ నిమ్ము వల్ల. సో ఆ నిమ్ము కోసమే నిన్న ఇంజెక్షన్ మార్చినాం, 10 days పెట్టినాము. కొలిస్ట్రాల్ ఉంటుంది, అది ఈ రోజు రేపు కొంచెం వర్క్ చేస్తే అవకాశం. అది మనకి ఎంత వరకు అని తెలియదు, అది చెప్పా కదా. అది ఎంత వరకు ఎంత డ్యామేజ్ అని మనకు తెలియదు. ఇట్లా పడ్డప్పుడు ఇట్లా అయితే గర్కిస్తుంది. అలా చిన్న పార్ట్ పోయినా కానీ అది ఏ పార్ట్ అని కూడా మాకు తెలియదు. ఎంఆర్ఐ కదా, ఏ స్కాన్లో కూడా కనపడదు. అది ఒక క్లాట్ ఉన్నట్టు తెలుస్తుంది అంతే తప్ప
అది అంత తెలిసిపోద్ది కదా. 2-3 రోజులకి ఇంప్రూవ్ అయింది అనుకో, అతను చూడకుండా అట్లా చూస్తే కన్ను భాగం ఎఫెక్ట్ అయిందా, చెయ్యి భాగం ఎఫెక్ట్ అయిందా, మాట్లాడే విధానం ఎఫెక్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. అతని క్లినికల్ కండిషన్ కూడా మనం జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు జడ్జ్ చేయడానికి ఉంటుంది. ఎవరన్నా వెళ్ళి చూడండి, మనం చెప్పేదానికి గట్టిగా పిలిస్తే ఒబే చేస్తున్నాడు. కాకపోతే మనకు కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి. ఇప్పుడు మనం చెప్పేది మళ్ళీ రిప్లై చేయట్లేదు అనమాట. సో లక్కీగా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిండు, అదే పెద్ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే అతను శ్వాసతో తీసుకుంటున్నాను అనమాట. అంటే శ్వాస న్యూరాలజీ డాక్టర్ నిఖిల్ అని సర్జన్ ఉంటాడు, డాక్టర్ రాహుల్ ఇద్దరు ఉంటారు. మొత్తం ఇక్కడే మనకు 2 ఆపరేషన్ 24/7 ఐసీయూ టీమ్ ఉంటుంది. ఐసీయూ క్రిటికల్ టీమ్ చూస్తుంటే చూడండి. మాక్సిమం అంటే ఎంతవరకు కావచ్చు అబ్బాయి స్పృహలో వచ్చే వరకు అమౌంట్ వీళ్ళకు? అంటే ఇప్పుడు పర్ డే లాగా ఉంటుంది మన దగ్గర. సర్జరీ అయితే అయిపోయింది, యాజ్ ఆఫ్ నౌ సర్జరీస్ ఏమీ లేవు. పర్ డే అతనికి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది. వెంటిలేటర్ తీసినాక ఇంకా తగ్గి ఉంటుంది. అది ఎన్ని డేస్ ఉంటుందో పర్ డే. ఐసీయూలో ఉంటే ఒకలాగా, ఐసీయూ నుంచి బయటకు వస్తే ఐసీయూలో ఉన్నప్పుడు ఒకలాగా. పేషెంట్ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఎగ్జాంపుల్ ఫార్మసీ కూడా ఇంప్రూవ్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఇంజరీ కాబట్టి అప్రాక్స్గా 1 వీక్ పడుతుంది, 10 days పడుతుంది, 1 వీక్ పడుతుంది అని చెప్పడం. తన స్పృహలోకి వచ్చి తను మంచిగా వరకు హాస్పిటల్ నుంచి బయటకు కూడా వరకు ఎంతవరకు కావచ్చు అమౌంట్ ఎస్టిమేట్ మీ ఎగ్జాంపుల్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ వేసుకోండి రఫ్గా. 1 వీక్ వేసుకుంటే పర్ డేకి రఫ్గా మనం 10 to 12 ఛార్జ్ చేస్తున్నాం చూసేది. దాని తర్వాత ల్యాబ్ ఉంటుంది, ల్యాబొరేటరీ అనేది కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు కొన్ని ఫార్మసీ ఉంటుంది. పేషెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా మెడిసిన్. అమౌంట్ చెప్పలేదు, పర్ డేకి ఇట్లా నార్మల్గా సాగితే యావరేజ్ ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ 1 to 3 months తర్వాత మళ్ళీ హాస్పిటల్ చెకప్కి ఇవన్నా అది అంటే మనకు ఒక 1 month తర్వాత ఫాలోఅప్ ఉంటుంది. మళ్ళీ సిటీ స్కాన్ తీసుకుంటాం, మళ్ళీ ఎట్లా ఉందో చూస్తాం. ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఫిజియో చేసుకోవాలి రెగ్యులర్గా. ఫిజియోథెరపీ చేయాలి. ఎందుకంటే కొంతమందికి కఫ్ పోద్ది. ఇప్పుడు మనం ఏమైనా పడ్డప్పుడు ఇట్లా అనుకుని బయటికి తీస్తాం కదా, లేక కఫ్ ఉండదు అనమాట. తిన్న అన్నము పొట్టలోకి కాకుండా లంగ్లో కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అనమాట. అవసరమైతే ఇంక ఇట్లా ఉంటే గొంతు హోల్ చేయాల్సి ఉంటుంది, ట్రేకియాస్టమీ అంటారు. దానికి అది చేసి దానికి సపరేట్ ఉంటుంది. మళ్ళీ అది చేయాలా లేదని ఇప్పుడు డిసైడ్ అవ్వడం టూ అర్లీ. ఇంకా 2-3 days అర్థమైంది. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమని చేయగలరు? నోటి ద్వారా నుంచి ముక్కు ద్వారా నుంచి మనం ఫుడ్ ఇస్తున్నాం. ఆయనకి ఏంటంటే స్పర్శ వచ్చినాక కొంచెం వాటర్ ఇస్తాం నోటి నుంచి. మింగు అంటాం, మింగిండు మంచిగా డైరెక్ట్ అంటే కడుపులోకి పోతుంది, తగ్గట్లేదు అంటే అప్పుడు మనకు ఈ ఛాన్స్ ఉంటుంది, ట్యూబ్ పెట్టడానికి ఛాన్స్ అవసరం లేదు. అది ఏంటంటే ఇప్పుడే తెలియదు, కొంచెం డేస్ బై డేస్ వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఆయన న్యూరో కదా, న్యూరో కొంచెం డిలే ఉంటుంది. మినిమం 3 to 6 months అయితే అంటే మనకు ఆయన చెప్పలేడు. కాకపోతే మనం మానిటర్లో కొన్ని ఉంటాయి. మీరు రిగార్డింగ్ దట్ వాళ్ళిద్దరు ఓకే అంటే నేను సెండ్ చేస్తాను. ఆ ఇష్యూ ఎందుకంటే మీరు కూడా వీళ్ళు కదా, ఒకవేళ టెస్ట్ చేసి అది వస్తే కేసు ఫైల్ చేద్దాం. చార్జ్ షీట్ ఫైల్ అనుకోండి, కోర్టు ద్వారా వీళ్ళు కొంచెం న్యాయం జరిగే. అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆ బండి ఓనర్ ఏడు ఉంటాడో తెలియదు. ఇవన్నీ ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ 100% అని చెప్తా ఉన్నారు. అదొక కేసు అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇది బండి ఓనర్ ఇష్యూ, యాక్సిడెంట్ ఇష్యూ. వీళ్ళు చేపిద్దాం. దాన్ని బట్టి మా రిపోర్ట్స్ వస్తే వీళ్ళు కేసు పుట్టప్ చేస్తే త్రూ కోర్ట్ ద్వారా చూసుకుంటే ఒక్కొక్క కేసులో తిరుగుతూ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. నార్మల్గా మంచిగా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు సార్. అది ఇస్తాం ఇది ఇస్తాం పోతే ఉంటే ఉండండి అంటే బతుకు తెరువు కోసం వచ్చిన పిల్లగాడు. ఒక్కసారి చెప్పండి. నాకు డే 1 వాళ్ళని పిలిపించుకొని మాట్లాడినా. స్టూడెంట్ కాదు తను, కూలీ పని. ఇద్దరు స్టూడెంట్, అతను కూలీ పని. అదే తెలుసు ఎట్లా అయిందో కూడా మనకు అంత ఐడియా ఉంది. మాట్లాడినాక అవునవును కూలీ పని అని తెలియదు, కానీ ఇద్దరు మొత్తం స్టూడెంట్స్ తీసుకొచ్చి వదిలేసారు. పేషెంట్ వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు అంతే. ఆ టైంలో ఇంకా రెస్ట్ తీసుకున్నాం. దూసరా హాస్పిటల్ సీరియస్లీ ఇంకా వేరే హాస్పిటల్ పోయి ఉంటే వితౌట్ అటెండెన్స్ కన్సల్ట్ లేకుండా ఏం చేయరు. బట్ నేను ఆ టైంలో చేసేసిన వాట్ ఎవర్ పైసలు కానీ రాకపోతే ఐ ఇన్ఫార్మ్ టు 100
పోలీసులు కాల్ తీసుకున్నాను ఆ టైంలో అంతే ఇక కట్ ఎందుకంటే తర్వాత సంగతి అది మానవత్వం, అదే మానవత్వం. అది చేయాలి. ఇన్ టైంకి ట్రీట్మెంట్. చేసామండి, అది ఇద్దరికి చేసాను నేను. ఇద్దరు అటెండర్స్ పైసలు లేవు, ఏం లేవు, ఆ టైంలో చేసాను. అప్పుడు ఇది మరి ఓకే మాట్లాడుతున్నాను. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ రాను. సార్ ఒకసారి ఇద్దరు పేషెంట్లను కలిసి కలిసి సార్ మీరు వస్తారా? ఎట్లున్నావు అఫ్రీద్? లైట్ లేదు. ఎట్లా ఉంది? ఓకేనా ఇప్పుడు? కాస్త బెటరా? శ్వాస ఇబ్బంది అవుతుందా? ఎక్కడ మీరు మంచిర్యాల దగ్గర? మంచిర్యాల తపాల్పూర్ జన్నారం మండలం. జన్నారం మండలం ఏ కాలేజ్? ఇక నారాయణ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. ఇంటర్వ్యూకి వచ్చేసాడు. ఇంటర్వ్యూకి వచ్చేసాడు 29 ఇంటర్వ్యూ 99 జరిగింది. అది కూడా ఇంకా ఏదో పరపరకే ఎగ్జామ్స్లో పోతున్నాడు. అది విషయం. బీటెక్ కంప్లీట్ చేశాడు. బీటెక్ కంప్లీట్. ఇంటర్వ్యూ ఉండే. ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ బయట జిరాక్స్ రెజ్యూమ్ తీసుకోవడానికి వెళ్ళే టైంలో అది మీరు? వాళ్ళ మామయ్య మామయ్య అంత స్పీడ్గా స్పీడ్ ఏం లేదు సార్. స్పీడ్ స్పీడ్ బ్రేకర్స్ అంట. స్పీడ్ బ్రేకర్స్. అదే అంటున్నారు. మన తాగేస్తున్నావు అప్పుడు ఆ టైంలో? మెడికల్ రిపోర్ట్ పంపిస్తున్నారు, ఇద్దరికి పంపిస్తున్నారు. ఆయన తాగిండా నువ్వు తాగినావా ఇద్దరు తాగేస్తున్నారా అని మెడికల్ రిపోర్ట్ పంపిస్తారు. హాస్టల్కి వెళ్తున్నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కొని ఒక 1 మినిట్లో రూమ్ ఏదన్నా ఉంటే ఇట్లా తాగుంటారు, అదే గ్యాప్లో అందుకే ఇక్కడికి ఒక 1 మినిట్ జస్ట్ లోపు ఉంటుంది. స్పీడ్ మేకర్ ఉంటుంది అన్నమాట. మందేం తాగలేదు కదా ఆ రోజు స్పీడ్ బ్రేకర్ జస్ట్ ప్యాచ్ ఉంది ఆడ బ్రేక్ ఫ్లాష్ కొట్టినట్టు కళ్ళకి. ఏ టైంకి? అరౌండ్ 7 to 8 చీకటి అయ్యండి. స్ట్రీట్ లైట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇటు చర్మస్ నుంచి స్లోగా వెళ్తే ఇంత హెవీగా తగలకపోయేది, హెవీ స్పీడ్గా ఉన్నట్టుంది. హెవీ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది సార్ అనమాట. కొంచెం చిన్న స్పీడ్ బ్రేకర్ టైప్ ఉంటుంది, అది కొంచెం హోల్స్ ప్యాథోల్స్ లెక్క అవి కూడా ఉంటాయి. అందుకని నాకు కావాలి. 4 years ఉన్నారు సార్. జస్ట్ నా ఇంటర్వ్యూ కోసం యాక్సెస్ అప్లై. ఏడైపోయింది బీటెక్ అనేది? మల్లారెడ్డి కాలేజ్. నల్లారెడ్డి. లాస్ట్ ఇయర్ అయిపోయిందా? లాస్ట్ 2025. ఓకే ఓకే కూల్. అయితే నేను తాగిన మనకి అడిగి నేను ఒకరోజు తాగినా మరి ఆ రోజు తాగినటువంటి మేము అంటే మేము అడగాలి కదా. నేను ఇప్పుడు డాక్టర్కి అదే చెప్పింది, ఇద్దరికి పంపించండి అని. ముందు ఫస్ట్ మీరు బండి డ్రైవ్ చేసినావు, తాగి చేసినావు అని చెప్పాను. నేను తాగలేదు. ఒకరోజు పైలా తాగినాను. పార్టీ చేసుకుని ఒకరోజు పైలా తాగినాను. కాబట్టి ఆ రోజు ఒకరోజు ముందు తాగితే రాదులేండి. చెప్పి ఆ రోజు చెప్తున్నాను తాగినా. కాకపోతే ఏంటంటే ఆ రోజు నేనేం ముట్టలేదు. అవి తీసుకొని వచ్చినాక మేము కూర్చుంటాం కావచ్చు తాగడానికి, కాకపోతే అప్పుడైతే తాగలేదని చెప్పాను. అంటే ఇంటర్వ్యూ ఉంది రేపు. రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి బయటికి వెళ్ళే టైంలో అది స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయంట.
అతనికి అపోనెంట్ పర్సన్కి ఏదో కుక్కలు అడ్డం వచ్చినాడ, ఇతను స్పీడ్లో ఉన్నాడు. సో అతను రావట్లా, ఇతను కుక్కలు అడ్డం వచ్చినాయి అతను అంటున్నాడు. అతను అన్నాడు నేను కాదు. లేదు చెప్పాడు సార్, ఇప్పుడు తక్లీఫ్ అప్పుడు చెప్పిందా? నిన్నే చెప్పాడు. ఇప్పుడు చెప్పిండు. ఇప్పుడు చెప్పాడు. మేము ఒక్కొక్కటి అడుగుతాం, ఎందుకంటే డ్రైవింగ్ అంటే ఎలా లైసెన్స్ లేదా? జరిగిందో తెలుసుకోవాలి కదా. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తీసుకున్నావు డ్రైవింగ్ లైసెన్స్? అసలు లేనట్టు ఉంది కదా, నేను చెక్ చేస్తే నీ పేరు మీద ఎక్కడ కూడా. ఎక్స్పైర్ అయింది. ఇక దీని తర్వాత లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయింది. లైసెన్స్ తీసుకుందామని ఇంటి దగ్గర తీసుకుందామని అట్లా. ఇప్పుడు కేసులలో ఇరుక్కోవడం తప్ప ఏం లేదు. ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. జస్ట్ నేను మొన్న రీసెంట్ అయినా నీలాగా బచాయించి ఇట్లా మాట్లాడితే ఇబ్బంది ఉండకపో. బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం కోమాలోకి పోయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కోమాలో ఉన్నాడు. మీకన్నా అంతో ఎంతో ఆర్థిక స్తోమత ఉంది, వాడికైతే కూలీ చేసుకొని బ్రతికేవాడు. తల్లి ఆర్థిక సొమ్ము పోతుంది. తల్లి ఒక తండ్రి లేడు ఆయన. ఆమె కూలి పని చేసుకుంటాను. మేము పెద్ద ఆయన అయితే కూలి పని చేసుకుంటాం అక్కడ మంచిర్యాల. అదే తప్పదు. కానీ రీఎంబర్స్మెంట్లో చదువుకోండి సార్. బీటెక్ రీఎంబర్స్మెంట్ వేసాడు. ఫ్రీ సీట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫ్రీ సీట్లో. కరీంనగర్ కూడా వచ్చిందా? పూరాలు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు సర్వనాశనం చేసుకుంటున్నారు. తాగుడు, డ్రగ్స్, మనోడి నేను తప్పు పట్టాను. సొసైటీ అట్లా నేను డైలీ లైవ్లో నేను గొప్పగా చెప్తాను ముస్లింల గురించి. ఇన్ని వైన్ షాపులు పెడతా ఉన్నారు కదా మన ప్రభుత్వాలు. మండలానికి ఒక వైన్ షాప్ పెట్టినప్పుడు ఏ ముస్లిం బిడ్డ పోయి వైన్ షాప్ లో నిలబడ్డా? ఈ బొట్టు పెట్టుకునే హిందువులందరూ పోయి వైన్ షాప్ లో నిలబడతారు. కరెక్ట్. 99% ముస్లిం అనేటువంటి మళ్ళీ దూరంగా ఉంటాడు. నాకు చెప్పిన ఎవడో ఒకడు అక్కడ చెప్పినాము అని కూడా చెప్తున్నాం మేము. ఎందుకంటే మనం అంటే తాగకూడదు, ఆరాము తాగొద్దని చెప్తున్నాం. సార్ నేను మానేస్తున్నా అని చెప్పింది దోస్తుల ద్వారా ఎట్లా జరిగింది. తాగింటో తాగలేదు, తాగను ఇంకేం చేయలేదు. మీరు తాగిన అని చెప్పి 14 రోజులు ఉంటుంది. 14 days డాక్టర్ అదే చెప్తుంది కదా, ఇద్దరిది పంపించేస్తే వాళ్ళు అయితే కేసు ఫైల్ చేస్తా అంటున్నారు. మరి సార్ అంటే మేము కాంప్రమైజ్కు ఇది ఇస్తామని చెప్పేసి వాడికి అది కరెక్ట్. అట్లా నడుస్తుంది కానీ పట్టుకొని నడిపిస్తాను. అంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పాడు డాక్టర్. చేయమని వాళ్ళకు ఇప్పటికి ఒక 5-6 లక్షలు అయినాయి. వాడికి ప్రాణం ఉంటుందా పోతుందా అనేది ఇక్కడ గ్యారంటీ. అంటే మానవత్వంతో మాట్లాడుతున్నాను జర్నలిస్ట్గా. ఇంకొక నాకు తెలిసి వారం నుంచి 10 రోజులు ఇదే హాస్పిటల్ ఉంచుకున్నారు. ఇక డాక్టర్ మంచోళ్ళు కావచ్చు, ఇద్దరికి ట్రీట్మెంట్ జరిగింది ఎవరి పేరెంట్స్ లేకున్నారు. సో వాడికి జరిగిన డ్యామేజ్కి మనం 1,00,000 2 లక్షలు ఇస్తా అని అనడం కూడా భావ్యం కాదనేది నా సిద్ధాంతం. వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి వచ్చి ఉండే మీడియా కాబట్టి వస్తూ ఉంటారు లోకల్లో. మీరు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళండి, కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ కావండి. ఒక మంచి అంటే వాళ్ళు మరీ పూర్ కాబట్టి వాడికి కనీసం ఆ ట్రీట్మెంట్ డబ్బులు ఇవ్వమంటున్నారు. వాళ్ళు ఏం అడగట్లేదు, జస్ట్ ట్రీట్మెంట్ డబ్బులు. కంపెన్సేషన్ మీ దగ్గర నుంచి రావాలనేది ఓన్లీ ట్రీట్మెంట్ డబ్బులు. ఆ ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఇదే దవాఖానా కట్టాలి అన్న కాన్సెప్ట్ కొద్ది వాళ్ళు మాట్లాడారు. ఇక లేదు అన్న కాన్సెప్ట్ ఉంటే ఏంటంటే మనోడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఒకటి, బండి వేరేటి ఉంది. బండి ఎవడిచ్చిండో వాని మీద కేసు అవుతుంది. ఆ బండి ఓనర్ కూడా మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నది. లేదు ఇక్కడ మీకు బండి యాక్సిడెంట్ అయింది, డీటెయిల్స్ తీసుకున్నా, ఆయన మీద కేసు అవుతుంది. ఈయనకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఈయన మీద ఒక కేసు అవుతుంది. ఆల్రెడీ గుద్దుని యాక్సిడెంట్ కేసు, ఈయన మీద 2 అవుతాయి, ఆయన మీద 1 అవుతుంది. చెప్తున్నాను ట్రీట్మెంట్కి బయట వీళ్ళ అమ్మ వాళ్ళు బయట వాళ్ళ దగ్గర తీసుకొని మేము కూడా డొనేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఇతను కూడా 4-5 lakhs అవుతుంది. ఇప్పుడు మొత్తానికి ఇవ్వట్లా అనట్లేదు. ఆ బండి కోర్టు నుంచి బయటికి వచ్చేసరికి మీరు ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు బండికే కడతారు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా, నా మీద 3-4 కేసులు అయినాయి. యాజ్ జర్నలిస్ట్గా పోరాటం చేస్తాను. నా కార్లు సీజ్ చేసి, నా బైక్లు సీజ్ చేసి చాలా జరుగుతూ ఉంటాయి. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ అక్కడి వరకు తీసుకెళ్లకుండా అంటే మంచి అమౌంట్కి మాట్లాడుకొని క్లోజ్ చేసుకోండి. నా సజెషన్
వాళ్ళు ఎట్లా పోతారు మీరు ఎట్లా పోతారు మీ ఇష్టం అని. మేము మానవత్వంతో ఇస్తామని అంటున్నాం. ఏమంటున్నారంటే సార్ ఇది కూలి పని చేసుకుంటాం ఇప్పటికే దీని మూడు టకా సొక్క అంటే 3% తోటి ఇప్పుడు తెచ్చి 3% ఇంట్రెస్ట్ తోటి బయట ట్రీట్మెంట్ చేపిస్తాం. ట్రీట్మెంట్ చేపిస్తాం. ఆమె ఏమైంది ఒక్కటే ఆమె ఒక గుంట భూమి లేదు, ఉన్న రైతుల సెట్ ఒకటి మేమే బయట కాలేజీ పొలాలతో వాళ్ళు మాట్లాడి కరెక్టే అన్న, మన వర్షన్ మనకు చేస్తాం. ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు కరెక్ట్ నేను కూడా చూస్తాను రోజు అబ్జర్వేషన్ ఎలా ఉన్నాడు డాక్టర్ ఉన్నాడు డైలీ డే 1 నుంచి ఫాలో చేస్తాం. మీరు చెప్పేదే కరెక్ట్, కానీ ఆయన పైసలు ఎవరు కట్టాలి? ఆయన కూడా కూలి, నేను కూడా కూలి, ఆయన కూడా కూలి. ఆయన పైసలు ఎవరు కట్టాలి? ఆయన విడిచిపెట్టాలి. మానవత్వం అన్న, నేను ఏమంటున్నా, మినిమం మానవత్వం ఏంటంటే మనం యాక్సిడెంట్ చేస్తాం కాబట్టి మనం మినిమం కూడా పేమెంట్ అనేది చేసుకోవాలి. నేను ఒకటి చెప్పిన నాతోడైతే 3 lakhs వరకు ఇస్తా అని చెప్పేసి బిల్ ఎంత అవుతుంది మీరు కట్టేసి? నేను ఎంత నాతోడైతుంది మేము ఊళ్ళో చేసి 3 lakhs చేసేస్తామని చెప్పేసిన. యాక్సిడెంట్ అయినా మా అందుకు తప్పు చేసినందుకు దేనికో మానవత్వానికో దేనికో 3 lakhs చేసేస్తా అని చెప్పేసిన. కావాలని చేయలేదు, కావాలని ఉండదు. ఏమంటున్నాడే మీరు 3 లక్షలు ఇస్తా అంటున్నాం, వాడి దగ్గర రూపాయి లేదు. వాడు చేయని కర్మకు వాడైతే అనుభవిస్తున్నాడు. సరే మనోడు నాకు తెలిసి 4-5 రోజులలో మళ్ళీ జెన్యున్ గా బయటకు వస్తాడు నాకు తెలిసి. కానీ వాడు బయటికి వస్తాడా బ్రతికుంటాడా కూడా తెలియదు. ఇప్పుడు స్టిల్ డాక్టర్లు కూడా అంటున్నారు 1 week వరకు చేయొచ్చు అని అంటున్నారు. ఒకటే చెప్పారు కదా, మనం అందరం ఉన్నాం కానీ లోపల అయితే లోపల మీరు కూడా ఉంటే ఊరికనే వచ్చిన చేస్తాం సార్, మేము కూడా చేద్దామని అంటున్నాం. కాంప్రమైజ్ చేస్తామని అంటున్నాం. కాకపోతే 100% అయితే మనది ఏం డిమాండ్ లేదు సార్. ఆయనకు ఎంత ఎక్కడ అవుతుంది అది కట్టేస్తే వాళ్ళది ఒకటే ట్రీట్మెంట్ కు కట్టుకోండి. తర్వాత మళ్ళీ ఆయనకు కేసులు పెట్టుకోము. ఇక మీరు ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు ఇక వాళ్ళ కేసులు పెట్టుకుంటే ट्रीटमेंट के लिए पैसा नहीं, मामी भीख मांग की पैसा गांव में मांग के ऐसा दे रहे साहब. पूरा गांव में पूरा जाके कलेक्शन कर रहे हम. गांव में कलेक्शन कर रहा बच्चे के लिए पूरा गांव में पूछ रहे साहब. ఇది ఇంతకన్నా ఘోరం అయితే ఉండదు. 500 200 100 रुपया दो जाके घर में घूम के ऐसा पैसे पूछ रहे मेरा बच्चा ऐसे सीखे सर. इसका भी सेम है सर. इसका मतलब हम लोग पैसा इधर रहते हैं ना हैदराबाद में, वो लोग डोनेशन ले बोलो आप इसका तुम्हारा बच्चा कुछ है तो ट्रीटमेंट करना हमारी जिम्मेदारी. हम कैसे भी लाएंगे ना. 10 पैसे वाले दोस्त हैं दे देते, इसका तो वो भी नहीं है. इसका हालत क्या है? इसका क्या है 10 पैसे वाले दोस्त है, तुम्हारे वजह से कोई भी हेल्प रोड पे भीख मांगने का नौबत आ गया. मेन रोड में खड़ा है, गाड़ी रोक के सब कुछ हो गया, पटा दिखा के सब पैसा कलेक्शन करा साहब. बहुत मुश्किल है साहब. अभी आज का बिल भरने के लिए भी हमारे पास 1 रुपया नहीं है. एक दिन को 40,000 50,000 बिल हो रहा सर वहाँ का. ఇప్పుడు వరకు 560-70 అయిపోయింది సార్ మెడిసిన్ పని. गाँव में भी ऐसा गाँव మళ్ళీ ఇంకా వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం అన్న ఇదే హాస్పిటల్లో ఒక 15 లక్షల రూపాయలు బిల్ చేస్తారు. వాళ్ళు తప్పు పట్టట్లేదు, ట్రీట్మెంట్ జెన్యున్గా ఇస్తున్నారు. ఆయనకున్న సిచ్యువేషన్స్ డాక్టర్లు అయితే మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు యావరేజ్ ఎస్టిమేషన్ వేసుకున్నా కూడా 10 లక్షలు అవుతాయి యావరేజ్గా. ఇప్పుడు బయటికి వస్తాడా రాడా బ్రతుకుతాడా తెలియదు. తర్వాత ఒక మనిషి కోల్పోవచ్చు వాళ్ళు. బట్ అట్లీస్ట్ మనం చేసిన తప్పుకు అట్లీస్ట్ ట్రీట్మెంట్ కన్నా ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే, అదే మన తెలంగాణ ఉంటే అది వేరేలాగా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. మన ఒరిస్సా వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్లో మనం ఒరియాలో రాసి వాళ్ళకి అప్పీల్ చేసాం. ఏమైనా ఉంటే వాళ్ళు ఫోన్పే వాళ్ళ ఫాదర్ ఫోన్పే స్కానర్ ఇచ్చి అప్పీల్ చేసాం. ఒరియానా ఇది? ఒరియా కమిటీలో తెలంగాణలో మొత్తం దగ్గర 5 లక్షల వాళ్ళు ఉన్నారు. ఏదో 500 రూపాయలు ఇచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. అది రిపోర్ట్స్ వస్తే మీరు చెప్పేదాన్ని బట్టి ఇక వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కేసు ఫైల్ చేయడమా లేదు వదిలేసేయడమా అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చలో.
చూసారా? బెటర్ సార్, సీరియస్గా సెల్యూట్ మీకైతే, సీరియస్గా సెల్యూట్. ఎందుకంటే మానవత్వం అనేది చచ్చిపోయింది సార్ వాస్తవంగా. పైసా 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 పైసల మీద. వివేకాన్ని పిలిస్తే కూడా తను వస్తే ట్రీట్మెంట్ ఏదో నడుస్తుంది, బట్ బెటర్. నాకేం ఇబ్బంది చేసి పంపిస్తా కానీ సేమ్ టైం ఇంకా అటు సైడ్ మనం ఒకసారి ఇప్పుడు ఆఫ్రీద్ అనే అబ్బాయిని డిశ్చార్జ్ అయితే లేదు కదా ఈరోజు? రేపు అనుకుంటున్నారా? ఈరోజు అన్నట్టు అన్నాము. అదే మరి మీరు ముందు మ్యాక్సిమం అంటే మనకి ఎట్లా ఉంది క్లినికల్గానే చూస్తాం కదా, పేషెంట్ ఎంత అనుకున్న అంతవరకు రాసుకోమంటారు. మిగతా మీరే సరే ఎట్లనే చూడండి. వాళ్ళు కూడా ఈవినింగ్ వరకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వెళ్ళిపోతామంటారు వాళ్ళు కూడా. సో మోస్ట్లీ ఒకరోజు ఆపిన రేపు అయితే నైట్ కూడా సార్. ఒకవేళ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేపిస్తే మీరు ఇప్పుడు పంపిస్తే 3 days వరకు 3 days పడుతుందా? ఇప్పుడు పోయి పండుగ సరే, ఇక్కడ దాకా సార్తో మాట్లాడినప్పుడు ఉన్నారు కాబట్టి మళ్ళీ అక్కడ పోయి కొంచెం చూసాను అట్లా. రెస్పాండ్ అయితే అవుతుంది కదా మీకు పిలవడం అట్లా? రెస్పాండ్ అయితే ఏం అవ్వలేదు, మావాడైతే రెస్పాండ్ అవ్వలేదు. ఇట్లా ఐస్ ఓపెనింగ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు ప్రజెంట్, బట్ మనం పిలిచేది తనకు అర్థమవుతుంది. రియాక్షన్ అయితే కొంచెం కనిపిస్తుంది. ఇట్లా ఇట్లా అన్నా కూడా చెయ్యి ఇట్లా అంటున్నాడు డాక్టర్స్ తో. వెంటిలేటర్ మీద అయితే లేడు, శ్వాస అయితే ఓన్గా తీసుకుంటున్నాడు. అది మాత్రం కదా, వితౌట్ వెంటిలేటర్ మీదనే ఉన్నాడు, జస్ట్ ఆక్సిజన్ పెట్టి ఉంచాడు అంతే. ఇప్పుడు మీరు ఎట్లా అనేది చూడండి, నాకు పంపించమంటే ఇమీడియట్గా పంపించేస్తాను. యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసుకుని సెండ్ చేయడమే. అది పంపించండి సార్. వాళ్ళు ఏంటంటే నార్మల్గా నేను అంటే జెన్యున్గా యాజ్ ఎ బ్రదర్గా వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళు ఏం అడగట్లేదు, చాలా బీదోళ్ళు, ఓన్లీ ట్రీట్మెంట్ ఖర్చులు ఇవ్వమంటున్నారు. అది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడే డాక్టర్స్ ఇక్కడే హాస్పిటల్లో మీరు పే చేయండి, పే చేసి వెళ్ళండి అని చెప్పినాం. ఒక్కసారి మీరు కూడా కూర్చొని మాట్లాడుతూ బయట ఇదంతా వెళ్ళారు. ఫస్ట్ నాకు ఏం చెప్పారంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడే అన్అఫిషియల్ రాసుకుంటామని చెప్పినాము, పేపర్ మీద రాసేసుకుంటాము అట్లా చెప్పినారన్న. ఇద్దరు పార్టీస్ ఓకే అన్నప్పుడు నేను ఇబ్బంది పెట్టాను, ఇద్దరు పేషెంట్ సరే కానీ అని చెప్పేసి బండి నంబర్ మెన్షన్ చేయలేదు, ఆఫీస్ నంబర్ పేరు కూడా ఆఫీస్ పేరు కూడా అన్నోన్ పర్సన్ అని రాసేది. మనం ఇప్పుడు కోర్స్ చేస్తే తీసుకున్నారు, ఆధార్ కార్డు అవి తీసుకొని ఇప్పుడు తీసుకోరు ఇప్పుడు తీసుకున్నాను. మేము నిన్న కూడా పిఎస్ అంటే నేను 4 days నుంచి 4 days నుంచి వస్తున్నాను. అవి పిలిపిస్తే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే రండి మాట్లాడదాము, కంపెనీ ఎందుకు పోతే పాపం ఈ పిల్లవాడు కూడా పొద్దునే జాబ్ రాదు, ఏం రాదు, ఫ్యూచర్ పోతుంది. చెప్తే అదే ఒక్క కన్సర్న్ చెప్తే అసలు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈరోజు ఒక్కడు వస్తారు, రేపు వేరే వాడు వస్తారు. నంబర్ అడిగితే నంబర్ ఇవ్వలే, మళ్ళీ మేము పిఎస్ పోయి నంబర్ తీసుకొని నిన్ననే తీసుకొని వాళ్ళ పెద్ద డాడీకి ఫోన్ చేస్తే, సార్ మేము వస్తున్నాము, సిగ్నల్ దిగినాము, గంట పడుతుంది సార్, మేము పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తానో గంట పడుతుంది అన్నారు. సరే గంట వెయిట్ చేస్తాం. తర్వాత ట్రాఫిక్లో లేట్ అయి ఉంటుంది, మాకు వేరే పని ఉంటే సరే మేము ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ వస్తే మాట్లాడాం పిఎస్ పిలిచి, పిఎస్లో కూడా సేమ్ డైలాగ్, మా దగ్గర ఏం లేదు, మేము కూడా కూలి పని చేసేవాళ్ళు, మేము 1,00,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అట్లా మాట్లాడుతున్నాం. ఈరోజు ఏమో 3 లక్షలు ఇస్తాం అంటారు, 2 లక్షలు ఇప్పుడు ఇస్తాము, కేసు ఫైనల్ చేస్తే. పోరాళ్ళు అందరూ ఏదో దావత్ చేసుకున్నట్టున్నారు సార్, పోరాళ్ళు అందరూ దావత్ చేసుకొని స్పీడ్గా వచ్చి ముద్దు పడేసేయండి సార్. మీరు ఉన్నారు ఆ రోజు? నాకంత అప్డేట్ ఉంది, ఉన్నారు కనీసం 100 మంది స్టూడెంట్స్ వచ్చారు. అది వచ్చినారు 100 మంది వచ్చినారు, తెల్లారి కూడా వచ్చినారు, కంటిన్యూ వస్తున్నారు. ఇలా కొంచెం ఇలా సెట్ అయింది, ప్రమాదం నుంచి బయటపడదని తెలిసింది వాళ్ళకి, కొంచెం ఆగిరు. మానవత్వం పిల్లలకి ఎట్లా ట్రీట్మెంట్ చేశారు, కూడా ట్రీట్మెంట్ చేసి ఉండే మేము కూడా మీరు కదా రెస్పాన్స్ పేషెంట్కి మీరు ఒకసారి నాకు చెప్పండి, నాకు చెప్పిన పనులు వీళ్ళకి చెప్పిన పర్వాలేదు, ఇద్దరు ఇట్లా మీరు పంపించమంటే ఇమీడియట్గా ఈరోజు సెండ్ చేస్తాను.
కానీ పంపించిన కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఒకసారి మీరు ఏమైనా మళ్ళీ ఆపోజిట్ మాటతో మాట్లాడటం మీరు చూసుకుని నాకు చెప్పండి. ఉంటుంది కదా, ఒకసారి చూడు. ఓకే అంటే శాంపుల్స్ పంపిస్తాం, ఇది శాంపుల్స్ రెండు పంపించాం. లాస్ట్ టైం చెప్పాం మనం కలెక్షన్ చేసి 10%, 15% మనం కట్టేస్తాం. మిగతా మీరు చేయండి. తర్వాత ఆయన కిస్మత్ ఆయన ఇప్పుడు దాకా కూడా మేము క్రౌడ్ ఫండింగ్ చేసి మా గ్రూప్స్ అంతా క్రౌడ్ ఫండింగ్ చేసి ఇప్పుడు దాకా డబ్బులు కట్టాము. సరిగా కూడా కట్టలేము, ఏదో 50,000, 20,000 అట్లా కట్టాము. మీరే ఉన్నారు కదా ఆ రోజు కూర్చొని, ఇప్పుడు ఏమంటున్నారు చూడండి మరి ఎట్లా అనేది. వాళ్ళకి శాంపుల్ పంపుదాం అంటున్నారు, పంపుదామా? పంపాలా? అదే ఆయన ఏమంటున్నాడంటే నేను ఆ రోజు తాగలి కానీ 2 రోజుల ముందు నుంచి నేను 2 రోజులు తాగినా విషయం చెప్పు. అది ఆ రోజు ఇంకా మేము ఇంపార్టెంట్ కాదు. టైం అన్నా నేను 100% చెప్తున్నా. డాక్టర్కి తెలుసు, యాజ్ అ జర్నలిస్ట్కి తెలుసు, 100% తాగేసి గుద్దండి మీ వాడు, 100% చెప్తున్నా. మేము ఎట్లా అంటే మీ కేసు అయితే పెద్దగా అయింది. ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదన్న. నేను సార్కి అదొక డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి ఓనర్ పైన కేసు అవుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసు అవుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అవుతుంది, యాక్సిడెంట్ కేసు అవుతుంది. 60+ ఉంది బండి స్పీడ్ లో, అప్పుడు 60+ అయినా దోస్తులో ఫ్రంట్లో చెప్తుంది. బండి సీజ్ అవుతుంది. వచ్చేటప్పుడు డాక్టర్స్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశారు కదా, వాళ్ళు కూడా ఆటోమేటిక్ తెలిసిపోతుంది తాగి ఉన్నాడా లేదా అని. ఇప్పుడు ఒకసారి రిపోర్ట్ వచ్చింది అనుకోండి, కేసు మీ ఓన్ మీద ఫైల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ ఓన్ మీద ఫైల్ అవుతుంది. మన లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఇక్కడ పోతుంటే కదా లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇంకోటి బండి ఓనర్ మీద కేసు ఫైల్ అవుతుంది. వారి చేతులు ఎత్తేసిన అనుకో, నాకు సంబంధం లేదు బండితో, నాకు చెప్పకుండా తీసుకున్నాను అనుకో, అది ఇంకా డబుల్ అవుతుంది. ఒకసారి మీరు చూసుకోండి, మీ అబ్బాయి వచ్చినా వాళ్ళ అబ్బాయి కూడా అట్లనే, ఓకేనా? దానికి లైఫ్ ఉంటే మీకు ఇద్దరికి లైఫ్ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అన్న. ఫండింగ్ వాళ్ళు అంతో ఎంతో పేమెంట్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. మీరు హాస్పిటల్ బిల్ ఏది ఉందో అది క్లోజ్ చేసుకుంటే అడ్మిషన్ ఏంటంటే పాపం వాళ్ళు రూపాయలు కూడా తీసుకోకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అది నిజంగా దాశమాషం కాదు. హాస్పిటల్ ఉంటే డిపాజిట్ కట్టిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోమని వాళ్ళు డబ్బులో ఖర్చించకుండా ఫస్ట్ ప్రాణం బతకాలి అనుకుంటే వాళ్ళు చేసేసి గుడ్ విల్ ఉంది. వాళ్ళు చేస్తే అయిపోయింది. మీరు ఒకసారి చూడండి, మీరే కొంచెం పెద్దగా తీసుకున్నది డీల్ చేసుకోండి. ఇక్కడ దాకా ఏదో 5 లక్కీగా కొంచెం మరీ కాకుండా మీడైతే బయటకు వచ్చినాడు, ఇది కూడా కొంచెం టైం పడుతుంది కానీ చేయాలి, చేస్తేనే వస్తుంది. మనము ట్రీట్మెంట్ ఇవ్వకుండా మందులు లేకుండా మీ కళ్ళ మందులో ఇంపార్టెంట్ ఉన్నాడు కదా, అది దేవర్ అంపేసి వాడిలో నడిపిస్తున్నాం తను సేమ్ అట్లా కింద పడి వచ్చిండు, 2 గంటలు స్పృహ లేదు. నైట్ ఆపరేషన్ చేసినాము, ఇప్పుడు సెట్ అయిపోయినాడు, నడిపిస్తున్నాం. ఈయనకు అంత అయింది, నాకు ఇబ్బంది. సో ఇంకా టైం పడుతుంది నాకు. ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలంటే ఇవ్వాల్సి వస్తుంది ట్రీట్మెంట్, కానీ మీరు ఎట్లా అనేది మీరు ఒకసారి చెప్తే నాకు క్లారిటీ ఇస్తే మీ ఇద్దరు వచ్చి నాకు చెప్పండి. ఇక మీ సైడ్ నుంచి ఇతను ప్రజెంట్ చేసి అతను చేస్తాడు. ఇతనే ఉన్న ఫస్ట్ నుంచి మీరు పంపించమని శాంపుల్ పంపిస్తాను. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చెప్తున్నారు, ఎట్లా అనేది మీరు కూడా ఆలోచన చేసుకోండి, ఎట్లా వెళ్దామో ఆలోచించుకోండి. సార్ మీద శాంపుల్ చెప్పండి సార్. శాంపుల్ అయితే చెప్పండి సార్, అది మ్యాండేటరీ సార్. శాంపుల్ అయితే చెప్పండి. శాంపుల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ రైట్. శాంపుల్ ఇక్కడ చేయిస్తారా, పంపిస్తారా? శాంపుల్ ఇక్కడ కాదు, బయటకు వెళ్తాం. విజయాన్న పంపిస్తాం, లేకపోతే ఇక్కడ యోధా ఆల్కహాల్ దానికి సంబంధించి చిల్లర టేస్ట్ ఫస్ట్ ఇనిషియల్ గా మన దగ్గరే ఉంటుంది. మిగతా అది ఎంత అనేది ఉంటుంది, పర్టికులర్ డే రోజు ఎంత అనేది రావాలి మనకు. దాన్ని బట్టి శాంపుల్ మేము తీసుకొచ్చా బయటకి, మీరు చేస్తారు, మేము కూడా బయట తీసుకొచ్చా. త్రూ డాక్టర్ దగ్గర నుంచి మీకు అథెంటికేషన్ ఉండదు, మీరు అంటే ఇక్కడ నుంచి శాంపుల్ తీసుకొని మీరు దాంట్లో సగం తీసుకున్నా, సగం మేము తీసుకుంటాం. सर नंबर छोड़ो सर मारलाड़ చెప్పండి. देखो आप भी बड़े दिल करते एक बार बात कर लो आप, समझे?
మళ్ళీ మీరు అన్న వీళ్ళకు చెప్పకుండా డిశ్చార్జ్ అయ్యి మీరు మంచిర్యాలకి వెళ్ళిపోతే చాలా సివియర్ అవుతుంది. నేను అదైతే చెప్పగలను. సార్ ఈరోజు మీరు డిశ్చార్జ్ అని చెప్పేశారు, ఈరోజు లేదు. మీరు వీళ్ళకి చెప్పకుండా మేము వెళ్ళిపోతాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో చాలా సివియర్ అవుతుంది. వేరే మంచిర్యాల దగ్గర మంచిర్యాల షిఫ్ట్ చేసుకుంటాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా పేరు బాగుంటుందని మా కూడా అనిపించి మేము రేపు షిఫ్ట్ చేసుకుంటామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ అబ్బాయి గురించి మీరు షిఫ్ట్ చేసుకోవడం వేరే హాస్పిటల్, అది కూడా వేరే హాస్పిటల్. చూడండి, మీరు కూడా మానవ దృక్పథంతో ఆలోచించి దాయడం ఏం లేదు. ఇక వీళ్ళకి దాసడం లేదు, వాళ్ళకి దాసడం దొంగతనం ఒకటే లేదు. అది కూడా మేము మీడియం కూడా చెప్పేస్తాం. రేపు షిఫ్ట్ చేసుకొని వేరే అందరు షిఫ్ట్ చేస్తున్నారు. అట్లా మంచిగా ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్నా కానీ ఇంతకు మించిన డాక్టర్లు అయితే దొరకరు. నేను చాలా వరకు చూస్తున్నా హాస్పిటల్స్ లేనప్పుడు యాక్సిడెంట్ అయ్యి పర్సన్ వచ్చినప్పుడు డాక్టర్లు మీరు డబ్బులు కట్టకుండా ఏ మానవత్వంతో అంటే ఒక ట్రీట్మెంట్ సిటీలో ఎక్కడ దొరకవు నాకు తెలిసి. అట్లా సార్ ఏమంటే ఒక 60% 50% ఎక్కువ అయింది. ఎందుకంటే వేరే కాడ కూడా చూసుకుందాం. ఇక్కడ అంటే అచ్చులు పొగడవడంగా ఇబ్బంది మాకు మేము ఇక్కడ ఉండలేము. ఇక్కడ అంటే అక్కడంటే పక్క పోయి కాబట్టి ఎక్కడ ఉండవచ్చు. అలాగే మేము అనుకున్నాం. కానీ ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? మీరు వెళ్ళిపోతారు, ఈ అబ్బాయి పరిస్థితి అదే చెప్తున్నాను. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇందాక చెప్పినాం కాదు, ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? మేమేం చేద్దాం అంటే మీరు తప్పు చేశారు, తప్పు చేసి మేమేం చేద్దాం అంటే తప్పు చేసి మేమేం చేస్తాం అంటే దాని అర్థం ఏంటి? తప్పు జరిగింది అన్న. ఒకటన్నా ట్రీట్మెంట్కు డబ్బులు పెట్టుకుంటారా, లేదు అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం పోవాలన్నా. ఆ రెండిట్ల ఆప్షన్ నువ్వు చెప్తే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. సార్ ఇద్దరిది శాంపుల్ కలెక్షన్ పంపించేస్తారు, జరిగేది అన్నీ జరుగుతుంది. బండి సీజ్ అవుతుంది, అందరి మీద ఆ బండి ఓనర్ పైన కేసు అవుతుంది, బండి సీజ్ అవుతుంది, మేము పైన 2-3 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అన్ని కోణాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది, వితౌట్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించేది కూడా అదే సార్. స్టూడెంట్ కదా, మానవత దృక్పథం ఎందుకు అన్న కాన్సెప్ట్. నేను డే 1 నుంచి వచ్చినప్పుడు అదే మా స్టూడెంట్ బాబు లైఫ్ ఫాలో అవుతుంది. ఇది ఒకటి చేసి ఈ బాబు కూడా బయట ఫస్ట్ వచ్చింది కదా, మాట్లాడాను సెకండ్ డే థర్డ్ డే వచ్చినాను. ఫ్రైడే నాడు వచ్చింది. అంతకుముందు రెడ్డి ఇద్దరు కూర్చుడు వాళ్ళు వీళ్ళు అనమాట. మెయిన్ మధ్యలో తెలుగాయన మా తెలుగాయన రెడ్డి వచ్చారు వాళ్ళే మాట్లాడారు. కంపెనీ పనిచేస్తారు వాళ్ళు వచ్చారు. రెడ్డి అయిన పేరు రెడ్డి. చూడండి మీరు ఎట్లా అంటే 1 hour నాకు చెప్పండి, చెప్తే సరే సార్. सर बच्चा का पोजीशन बहुत खराब है। मैं चिल्लापल्ली में रहता हूँ और मेरा बच्चा कुंपल्ली में रहता था। कौन सा स्टेट है आपका? मैं प्लम्बिंग पे हूँ, वो मेडिसिन फैक्ट्री पे कुछ काम कर रहा था। गांव उड़ीसा केंद्रापड़ा डिस्ट्रिक्ट। ठीक है, हाँ। तो उनको 19 तारीख को 8-10 को एक्सीडेंट हुआ। मेरे को मालूम पड़ा 10 को। मैं आने से लेट हो गया, बहुत दूर है, डिस्टेंस 60 किलोमीटर होगा। तो मैं आया जब उनको कोई इधर एडमिशन कर लिया, लेकिन मेरा बच्चा ऐसा ही पड़ा था, उनका बच्चा ट्रीटमेंट हो रहा था। तो हम लोग जब आया इधर डॉक्टर बोले कि 40,000 डिपॉजिट करेगा तो बच्चा का ट्रीटमेंट करूँगा। फिर हम लोग का पास पैसा नहीं था, हम तो गरीब आदमी है। मेरा तो 500 रुपया डेली मजदूरी है, उनका भी ऐसा ही 400-450 होगा। तो फिर क्या किया, हम लोग को गांव में फ़ोन किया तो इधर उधर करके पैसा डिपॉजिट किया। तो उसका बाद वो ट्रीटमेंट किया। अभी भी ड्यू में है, पैसा पूरा भर नहीं पाया। इधर उधर मांग की जो कलेक्शन करके लेके आता हूँ, उनको थोड़ा बहुत देता हूँ, फिर वो ट्रीटमेंट करते हैं। ये तो अच्छा है। क्या है अभी मेरा डिमांड क्या है कि मेरा बच्चा का जो नुकसान हुआ, मतलब जितना मैं खर्चा कर रहा हूँ, मैं सामने वाला को बोल रहा हूँ कि भाई वो खर्चा जितना होता है आप कर लो,
मैं उसमें खुश हूँ और क्या कर सकता हूँ मैं। ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళు, ట్రీట్మెంట్కి ఎంతైతే డబ్బులు అవుతుందో ఆ ట్రీట్మెంట్ మందము చేయమనండి, మాకు ఏది అవసరం లేదు. కూలి పని రోజుకు 500 రూపాయలు సంపాదించుకునే మాకు ఇప్పుడు యాక్సిడెంట్ చేసి 1,00,000 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఒరిస్సా ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఒక చిన్న కూలి పనికి వచ్చి మా బాబు ఇట్లా అయిపోయిండు. ఇప్పటికే దాదాపు 5-6 లక్షలు ఖర్చు అయినాయి. ఇంకా వారం 10 రోజులున్నా కూడా దాదాపు 13 నుంచి 14 లక్షలు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. మినిమం ఆ డబ్బులు అయితే పేమెంట్ చేస్తే ఎవరైతే యాక్సిడెంట్ చేసిన అఫ్రీద్ క్యాండిడేట్ అప్పుడు కొంచెం మాకు బెటర్గా ఉంటుంది. ఇంకా బాబు కోమా నుంచి కొంచెం బయటికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది, కానీ గ్యారంటీ లేదు అని డాక్టర్లు మాత్రం చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మనం ప్రజెంట్ ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. బౌదూర్పల్లి, ఇటు వెళ్తే కొంపల్లి, ఇటు వెళ్తే గండిమైసమ్మ ప్రాంతంలో ఉన్నాము. నిజంగా అంటే మానవత్వం అనేది చాలా వరకు డబ్బులతోనే ముడిపడి ఉంటుంది అనుకుంటారు. చాలా వరకు హాస్పిటల్ అనగానే అరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇక వాడు పిప్పి పిండి చేసి సర్వనాశం పట్టిస్తారా అని ఎక్కడైనా 99% అదే ఉంది. నా కళ్ళ నిండా చూసిన కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇద్దరు, ఒక అబ్బాయి స్టూడెంటు, ఒక అబ్బాయి ఏమో కూలీ, ఒరిస్సాకు సంబంధించిన కూలీ చేసుకొని ఇద్దరికి స్టూడెంట్ అబ్బాయి బైక్ మీద వచ్చి ఇతన్ని హిట్ కొట్టడం జరిగింది. కోమాలకు వెళ్ళిండ్లు. ఇద్దరు పేరెంట్స్ లేరు. ఇద్దరు పేరెంట్స్ లేకుండా కూడా ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజంగా సెల్యూట్ చేస్తూ ఉన్నాం యాజ్ అ జర్నలిస్ట్గా. ఇద్దరిని తీసుకొని స్పాంటేనియస్గా ట్రీట్మెంట్ జరిపించి అసలు పేరెంట్స్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా సంబంధం లేదు. 7 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ జరిపి పేరెంట్స్ 2-3 రోజుల తర్వాత వచ్చినా కూడా ట్రీట్మెంట్ జరిపిండ్లు. ఇటువంటి మానవత్వం ఉన్న డాక్టర్లు చాలామంది ఉన్నారు. మన దగ్గర డాక్టర్ ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఒక 2 నిమిషాలలో సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు సార్, నార్మల్గా ప్రైవేట్ డాక్టర్స్ అనగానే, ప్రైవేట్ హాస్పిటల్స్ అనగానే, నేను ఇప్పుడు సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్. ఏడ పోయినా కూడా నాకు అంత కడతావా, ఈ 5 లక్షలు కట్టు డెడ్ బాడీని తీసుకపో, ఈ 10 లక్షలు కట్టు డెడ్ బాడీని తీసుకపో అన్న కాన్సెప్టే ఉన్నది. మీ ట్రీట్మెంట్ మీ హాస్పిటల్ అయితే నేను ఏడ చూడలేదు సార్. నేను జెన్యున్గా చెప్తున్నా. అంటే ఏమనిపించింది సార్, నార్మల్గా ట్రీట్మెంట్ అనగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తా అన్న కాన్సెప్ట్ నుంచి సడన్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎట్లా చూస్తుంది? ముందుగా మీకు ధన్యవాదాలండి హాస్పిటల్ గురించి చెప్పినందుకు. అయితే మన హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ ఏరియాలో బహదూర్పేట ఏరియాలో చాలామంది స్టూడెంట్స్ యూనివర్సిటీ ఉంది. నైట్ టైంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళే ఇమీడియట్గా ట్రీట్మెంట్ దొరక్క దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈలోపే జరగాల్సిన ఇబ్బంది జరిగిపోతుంది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే మనము 24 గంటలు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ సర్వీసులతోని ఎస్వి హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ ఇది ఒక్కటే కేసు కాదు, ముందు కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. చాలామంది స్టూడెంట్స్ స్కిడ్ అయి పడిపోవడము, యాక్సిడెంట్లు కావడము, ఇమీడియట్గా పేరెంట్స్ అందుబాటులో ఉండరు. సో మనకి ఏంటి, డబ్బు కంటే ముఖ్యం ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్. ఇమీడియట్గా వాళ్ళకి రాగానే వాళ్ళకి మనం ఏమైతే ప్రాథమిక చికిత్స ఇస్తామో, అంటే కొన్నిసార్లు వెంటిలేటర్ అవసరం పడుతుంది, వెంటిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది, బీపీ తగ్గుద్ది, బీపీ ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఛాతీలో నీరు వస్తుంది, ఛాతీలో ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఇలాంటివి మనం ముందే అనుకున్నాం. మేము మా డాక్టర్ మిత్ర బృందం అంతా అనుకున్నాం ఫస్ట్ ప్రాణాలు ఇంపార్టెంట్. రాగానే ఫస్ట్ సేవ్ చేద్దాము. నెక్స్ట్ ఈలోపు పేషెంట్ వాళ్ళ అటెండర్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తారు మన ట్రీట్మెంట్ నచ్చితే కంటిన్యూ అవుతారు, లేకపోతే వాళ్ళ ఇష్టం నెక్స్ట్. సో ఆ విధంగా ఆ మోటోతోనే ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే ఇద్దరు వచ్చారు, బిశ్వాలు ప్లస్ అఫ్రీద్ ఇద్దరు వచ్చారు నైట్ టైంలో. రాగానే ఇద్దరికి సిటీ స్కాన్ చేసాం. ఇద్దరి దాంట్లో బ్రెయిన్లో క్లాట్ ఉంది, బిశ్వాలకు ఎక్కువ క్లాట్ ఉంది. ఇంకా ఇమీడియట్గా లేట్ చేయకూడదని ఇమీడియట్గా న్యూరో సర్జన్ పిలిచేసి ఇమీడియట్గా ఓటీకి తీసుకొని నైట్ 4కి అట్లా సర్జరీ స్టార్ట్ అయింది. మార్నింగ్ 8 వరకు అయిపోయింది. ఇప్పుడు అతను వెంటిలేటర్ నుంచి కోలుకుంటున్నాడు. ఇంకా ఫర్దర్గా కొంచెం లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం యాంటీబయాటిక్ అవి స్టార్ట్ చేసాం, టైం పడుతుంది. అఫ్రీద్ పేషెంట్కి వచ్చేసరికి క్లాట్ ఉంది కానీ బిశ్వాల్ కన్నా తక్కువ ఉన్నది. అతన్ని ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటికి తీసినాము. అతను వార్డుకు వచ్చినాడు. షిఫ్టింగ్ కూడా డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ రాము అండి. ఐఎమ్ క్రిటికల్ కేర్ అనస్థీషియా. ఐఎమ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సెల్యూట్ సార్, సెల్యూట్. ఇది అంటే మానవత్వం. నాకే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మానవత్వం అనేది చచ్చిపోలేదురా బాబు. దేవుడు ఎక్కడో ఉండడు, ఇటువంటి మానవత్వం ఉన్న డాక్టర్ల రూపంలోనే దేవుడు అనేవాడు ఉంటాడు అన్న కోణం అయితే వినిపిస్తూ ఉన్నది. ఇటువంటి డాక్టర్ రాము సార్ను చూసుకొని హైదరాబాద్లో, ఎస్పెషల్గా హైదరాబాద్లో పిండి పిప్పి చేసే పేదోళ్లను ఇటువంటి రాము సార్కు ఒకసారి సెల్యూట్ చేసుకొని ఈయన బాటలో నడిస్తే 10 మందికి మంచి జరుగుతుందన్న కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. కెమెరామెన్ మహేందర్తో మేనం శ్యామ్, ఎస్వి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బహదూర్పల్లి నుంచి.